ఓం సాయిరామ్. సాయిబాబా హిందువు కాదు, కాదు, కానే కాదు. ఆయన ముస్లిం అని తెగ ప్రచారాలు చేసేస్తున్నారు. నిజానికి అసలు సాయిబాబా ఎవరు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. పాయింట్ టు పాయింట్ నెమ్మదిగా అన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మొట్టమొదటి పాయింట్, బాబా ఎవరు, వారి తల్లిదండ్రులు ఎవరు? మనకు ఏమాత్రం కష్టం లేకుండా దీనికి సమాధానం సాయిబాబా స్వయంగా చెప్పారు. బ్రహ్మ నా తండ్రి, మాయ నా తల్లి, వీరిద్దరే నా తల్లిదండ్రులు అని బాబా చెప్పారు. ఈ సమాధానంలో ఇంకొక ప్రశ్న సమాధానం కూడా దాగి ఉంది. అది ఏమిటి అంటే, వేదాలలో బాబా గురించి చెప్పారా, ఉందా? ఈ ప్రశ్న విని 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 విసుగెత్తిపోయింది. అవును, సమాధానం ఉంది. వేదాల సారమే ఉపనిషత్తు. ఈ ఉపనిషత్తు చెప్పిన బ్రహ్మ మాయ సాయిబాబాకు తల్లిదండ్రులంట. వారు షిరిడీలో 16 ఏళ్ల బాలుడిగా స్వయం ప్రకటమయ్యారు. ఇది ఇంకా అర్థం కావాలి అంటే మనకి కబీర్ దాస్ చరిత్ర తెలుసుకున్నట్టయితే దీనికి సమాధానం చాలా సులువుగా మనకు అర్థమైపోతుంది. కబీర్ దాస్ చరిత్ర కోసం మన ఛానల్లోనే, మన సాయి ఛానల్లో మీరు సెర్చ్ చేసినట్టయితే కబీర్ దాస్ చరిత్ర కూడా ఆడియో ఉంది, వినొచ్చు. ఇంకో క్వశ్చను, బాబాని ఏ అవతారంగా కొలవాలి, ఆరాధించాలి? అసలు ఆయన ఏ అంశ అంటే, నుదిటి రాతలు రాసే బ్రహ్మ అనుకుందామా అంటే, వాటిని సైతం మార్చి సాయి భక్తుల జీవితాల్లో ఇది జరగదు, తప్పనిసరిగా ఇది కాదు అన్న దానిని కూడా చేసి చూపిస్తున్నారు. దీనికి ఉదాహరణ సాయి భక్తులే. మసీదుకు ద్వారకామాయి అన్న పేరు పెట్టి అందులో దుని వెలిగించి, అంటే నిత్య అగ్నిహోత్రం నిరంతరంగా వెలిగించే ఉంచారు. గంటలు, శంఖనాదాలతో హారతులు, తులసి బృందావనం ఏర్పాటు చేశారు. ద్వారకలో ఎవరుంటారు? శ్రీకృష్ణ పరమాత్మ. సరే, ఆయనే ఈయన అనుకుందామా అంటే, తల మీద మారేడు దళంతోటి ఎదురుగా నందిని పెట్టుకొని కూర్చున్నారు. పోనీలే, ఈయన శివుడేమో అనుకుందామా అంటే, 3 రోజుల పాటు శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళి మరలా తిరిగి వచ్చి 33 సంవత్సరాల పాటు కోటాను కోట్ల మందికి దర్శనమిచ్చారు. మామూలు మనిషికి ఇది సాధ్యమయ్యే పనులేనా? పోనీలే అనుకుంటే భగవంతరావు క్షీరసాగర్, వీరు పండరీపురం పాండురంగని భక్తులు. వీరు కొంతకాలానికి విఠలుని పూజను, నైవేద్యాన్ని ఇవ్వడం కూడా మానేశారు. ఇక్కడ విఠలుణ్ణి పస్తులుంచితే బాబా ఏమో, ఎందుకు విఠలుడితో పాటు నన్ను కూడా పస్తులుంచావు అని ఆ భక్తుని ప్రశ్నించారు. మరి బాబా పాండురంగడా? పోనీలే అలా అని అనుకుందాము అంటే, మేఘశ్యాముడు స్వచ్ఛమైన శివభక్తుడు. బాబాను శివునిగా పూజించి అభిషేకిస్తూ ఉండేవాడు. సద్బ్రాహ్మణుడు, ఆచారవంతుడు కూడా. ఒకరోజు ఖండోబా తలుపులు తెరిచే ఉన్నారు. నీవు వెళ్ళి మొదట అక్కడ పూజ చేసి తరువాత ద్వారకామాయిలో పూజ చెయ్యి అన్నారు. మరి బాబా శివుడా అనుకుందామా అంటే, నానాసాహెబ్ చాందోర్కర్ విషయంలో అతను కోపరగావులో ఉన్న దత్తమందిరం దర్శించకుండా నేరుగా షిరిడీకి వచ్చాడు. అరే నానా, నా సహవాసం ఇన్ని రోజులు చేసి నీవు నేర్చుకున్నది ఇదేనా అని అన్నారు. దానికి ఈ నానాకు దారిలో ముళ్ళు గుచ్చుకుంటే దత్త దర్శనం చేయనందుకు ఒక విధంగా అది కూడా ప్రాయశ్చిత్తమే అన్నారు. అంటే ఆయన దత్త దర్శనం చేయకుంటే బాబాకి ఎందుకు కోపం వచ్చింది అంటే, బాబా దత్తుడా? పోనీలే అది అనుకుందామా అంటే, భాయి కృష్ణజీ అలీబాగకర్, ఇతను అక్కల్కోట స్వామి సమర్థుల వారి భక్తుడు. ఇతను అక్కల్కోట వెళ్ళాలి అనుకోగానే ఆ స్వామి సాక్షాత్తు స్వప్న దర్శనమిచ్చి, అక్కల్కోటలో ఉండే మహారాజు ఇప్పుడు షిరిడీలో ఉన్నారు, నీవు అక్కడికి పోయి నీ పూజ చేయుము అన్నారు. దానితోటి ఆ భక్తుడు షిరిడీలో బాబాను స్వామి సమర్థులుగా పూజించి
సేవించుకున్నారు. దానికి గుర్తుగా మనం ఈరోజు దర్శించుకుంటూ ఉన్న గురుస్థాన్లో ఉన్న పాదుకలు అక్కడ ప్రతిష్ఠించడం. ఇది మనం సాయి సచ్చరిత్ర 5వ అధ్యాయంలో మొత్తం చదువుకుంటే ఇంకా చాలా వివరంగా ఉంటుంది. అలా అని బాబాని స్వామి సమర్థ అని అనుకుందామా అంటే, ఇలా చెప్పుకుంటూ పోతే వీడియో చాలా చాలా పెద్దదైపోతుంది. అసలు ఆ పరబ్రహ్మకు ఏ నామం పెడతామో, ఏ రూపం ఆపాదిస్తాం చెప్పండి? వేదాలలోని నిర్గుణ పరబ్రహ్మను వర్ణించడానికి పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి ఇవన్నీ వెనుతిరిగి వెళ్ళిపోయాయి. మరి మనం ఏ పాటి వారము? ఇకపోతే బాబా సశరీరులుగా ఉన్నప్పుడు అప్పట్లో సద్బ్రాహ్మణులు, పెద్ద పెద్ద చదువులు చదివిన వారు, అది అప్పట్లోనే ఇతర దేశాలలో చదువుకొని లాయర్లుగా సెటిల్ అయిన వాళ్ళందరూ కూడా బాబా దర్శనంతో షిరిడీలోనే ఉండిపోయి ఉన్నారు. లాయర్లు అంటే వారి మేధస్సు ముందు మామూలుగా ఉన్న మన మేధస్సు ఏపాటిది? స్వాతంత్ర పోరాటంలో ఉన్న బాలగంగాధర తిలక్ కూడా బాబావారి దర్శనం చేసుకొని ఆశీస్సులు తీసుకొని బ్రిటిష్ వారి నుంచి పొంచి ఉన్న అతనికి ప్రమాదాన్ని కూడా బాబా అప్పట్లో తీసేసి అతనిని కాపాడడం కూడా జరిగింది. ఇక మనం ఏ పాటి వారము? అదేవిధంగా దాసగను మహారాజ్, ఆయన ఎంత నిష్ఠాగరిష్ఠుడో అందరికీ తెలుసు. గంగా స్నానంకి వెళ్తాను అంటే బాబా తన పాదాల 2 బొటన వేళ్ల మధ్యలో నుంచి గంగా యమునలను ప్రకటింపచేశారు. ఈ లీలను ఏమనాలి? అనేక మంది భక్తులతో విష్ణు సహస్రనామం, ఏకనాథ భాగవతం, ఆధ్యాత్మ రామాయణము, గురుచరిత్ర ఇలాంటి సద్గ్రంథాల పారాయణలు చేయించారు. బాబా ఎప్పుడైనా మత గ్రంథాలు పారాయణం చేశారా ఏమిటి? ఈ ప్రశ్న కూడా చాలా వినిపిస్తూ ఉంది. ఎస్, అది ఎలా అంటే, ఒకప్పుడు నేను చాలా బాధగా ఉన్నప్పుడు, నేను అపాయంలో ఉన్నప్పుడు ఈ పుస్తకం నా హృదయానికి హత్తుకున్నాను. అది నాకు గొప్ప మేలు చేసింది అన్నారు విష్ణు సహస్రనామ పుస్తకం గురించి. ఇంకొకటి, నానాసాహెబ్ చాందోర్కర్కి భగవద్గీతలోని 4వ అధ్యాయంలో 34వ శ్లోకమైనటువంటి తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షింతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శినః అంటూ భగవద్గీత తెలియకుండానే ఈ శ్లోకంలోని అర్థం వివరించారా? చెప్పండి. ఈ శ్లోకంలో ఒక్క అక్షర మార్పుతో జ్ఞానం ఎలా బోధించారో 39వ అధ్యాయం చదివితే మనకే అర్థమవుతుంది. ఇకపోతే పంచభూతాలు బాబావారి ఆధీనం అని నిరూపించే ఘటనలు కూడా కోకొల్లలుగా ఉన్నాయి. మాటతో వర్షాన్ని, మామూలు వర్షం కాదండోయ్, పెద్ద గాలి వాన, షిరిడి మొత్తం కూడా స్తంభించిపోయి పిల్ల జల్ల పెద్దలు పశుపక్షాదులు అన్నీ కూడా ద్వారకామాయి చేరి బాబాను శరణు వేడితే ఒకే ఒక్క మాటతోటి జడివాన మొత్తం మటు మాయమైపోయింది. 2 పువ్వులు ఉప్పు నీటి బావిలో వేసి మంచినీటిగా మార్చేశారు. ఎక్కడో చిన్న బాబు తల్లి ఒడిలో నుంచి కింద పడితే ఇక్కడ ద్వారకామాయిలో మండుతున్న దునిలో చేయి పెట్టి ఆ బిడ్డను రక్షించారు. ఇంకొకటి, ఉడికే అన్నంలో చేయి పెట్టి తిప్పారు. మరి దీనికి ఏమంటాం చెప్పండి? అదేవిధంగా మాన్కర్కి మచ్చీంద్రగఢ్లో ధ్యానం చేస్తే అప్పటికి బాబా షిరిడీలో సశరీరులుగా ఉన్నప్పుడు మచ్చీంద్రగఢ్లో దర్శనం ఇవ్వడం. మరి దీనిని ఏమంటాము? మైనతాయి ప్రసవ వేదన గురించి, శ్యామ శరీరంలో పాము విషం ఉన్నప్పుడు విషాన్ని సైతం తగ్గు తగ్గు ఖబర్దార్ అంటూ బెదిరిస్తే విషం కూడా శ్యామను ఏమీ చేయలేకపోయింది. ఈ విధంగా సృష్టిలో ప్రతిదీ ఎవరి ఆధీనంలో ఉంటాయి చెప్పండి? ఎవరితో అయితే ఈ సృష్టి అంతా నియమించబడి వారి ఆధీనంలో వారి అదుపు ఆజ్ఞలతోనే ఈ సృష్టి నడుస్తుందో
ఆ శక్తినే సత్ చిత్ అంటాము. అంటే ఎప్పుడూ శాశ్వతంగా ఉండే ఆనందమే బ్రహ్మం. ఆ ఆనందాన్నే మనం సచ్చిదానంద సద్గురు అంటున్నాము. ఆ బ్రహ్మానందానికి మనం పెట్టే పేరు సత్ చిత్, ఎప్పుడూ ఉండే ఆనందం. ఈ అర్థం మనకు తెలియకుండానే సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై జై అంటూ అరుస్తూ ఉన్నాము. ప్రేమగా మైమర్చిపోయి పలుకుతూ ఆ నామాన్ని తలుస్తూ ఉన్నాము. కేవలం 3.5 మూరల దేహమే బాబా అనుకుంటే ఆయన్ని తెలుసుకోనట్టే. అయినా సరే ఆ దేహమే అనుకుందామా అంటే 1918 సంవత్సరంలోనే ఆ దేహాన్ని సమాధి చేసేశారు కదా. మరి ఇప్పుడు ఆ దేహం లేదు కదా. అయినా సరే ఈ రోజుకి కూడా సాయి భక్తులను కదిలిస్తే ఆనంద బాష్పాలతో బాబావారు వారి జీవితంలో చేసే లీలలు చాలా వర్ణిస్తారు. మరి ఇదెలా సాధ్యం అంటే బాబా దేహం కాదు, సత్ చిత్ ఆనందం కనుక ఇది వారికి సాధ్యమే. ఇలా చెబుతూ పోతే ఎంతకాలమైనా ముగింపు ఉండదు ఆ పరబ్రహ్మ తత్వానికి. మరి అటువంటి తత్వానికి మనం ఏ కులం, ఏ మతం, ఒక దేవుడి రూపమా ఎలా ఆపాదించగలం? అదేవిధంగా సనాతన ధర్మం అంటే ఏమిటి, ఇది కూడా తెలుసుకుందాము. ఏది శాశ్వతమో, ఏది అనాదిగా ఎప్పుడు ఉందో అదే సనాతన ధర్మం. ఇంకా అర్థమయ్యేలా చెప్పుకోవాలి అంటే నాశనం లేనిది, నశించేది కానిది సనాతన ధర్మం. ఇలా ఎప్పుడు ఉండేదేంటి? ఆ పరబ్రహ్మం మాత్రమే ఎప్పుడూ ఉండగలదు. మిగతావంతా కూడా నశించిపోయేదే, మారుతూ ఉండేదే. ఏది మార్పు లేనిదో, ఏది ఎప్పుడూ ఉండేదో అదే ధర్మం. ఆ సనాతన ధర్మం ఏం బోధించింది? ఆత్మజ్ఞానం గురించి బోధించింది. వేదాలు, ఉపనిషత్తులు అంతా కూడా ఇదే చెప్పాయి. సో ఈ టాపిక్ ఇంకా అర్థం కావాలి అంటే మనం ఆత్మజ్ఞానంలోకి వెళ్ళి తీరాల్సిందే. అది ఇంకొక వీడియోలో బాబావారు చాలా చాలా క్లియర్గా చెప్పి ఉన్నారు. మనం అది కూడా తెలుసుకుందాము. ఓం సాయిరామ్.